హలో అండి. ఇంట్లో ఏదైనా అకేషన్ ఉందంటే ఇన్‌స్టంట్‌గా ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఈ స్వీట్ సెట్ అవుతుంది బాగా. చాలా అంటే చాలా సింపుల్‌గా, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కరాచీ హల్వా అనగానే అందరికీ ఏదో పెద్ద ప్రాసెస్ అనుకోని స్వీట్ షాప్ వైపు వెళ్తారు కానీ చాలా సింపుల్ అండి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు వరకి కార్న్ ఫ్లోర్‌ని తీసుకోవాలి. ఒక 2 కప్స్ వరకి వాటర్‌ని వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ ట్రేని గానీ ఏదైనా మౌల్డ్‌ని తీసుకొని కొద్దిగా నెయ్యిని గ్రీస్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగానే లేదంటే టైం ఉండదు తర్వాత స్వీట్ చేశాక. ఒక కడాయిలో 1:30 కప్పు వరకి షుగర్‌ని వేసుకోవాలి. ఇక్కడ మనం ఒక కప్పు కార్న్ ఫ్లోర్‌కి 1:30 కప్పు షుగర్‌ని తీసుకున్నాను. మీకు కావాలంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 2 కప్పుల షుగర్ అయినా సరిపోతుంది. ఇందులోనే ఒక కప్పు వాటర్‌ని వేసుకొని షుగర్‌ని కరగనివ్వాలి. ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీకి వచ్చాక మనం ముందుగా మిక్స్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిక్చర్‌ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మంటను హైలోనే ఉంచి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండగా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక సిమ్‌లోనే ఉంచి కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగంటుతుంది. చెక్ చేస్తూ ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ స్టేజ్‌లో దగ్గర పడ్డాక కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఒక్కొక్క స్పూన్ నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి తక్కువ తినే వాళ్ళైతే 1, 2 స్పూన్లు సరిపోతుంది. ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్‌ని వేస్తున్నాను. రెడ్ కలర్ కోసం మీకు కావాలంటే ఆరెంజ్ కానీ, యెల్లో కానీ, గ్రీన్ కానీ లేదంటే ప్లెయిన్‌గా అలానే ట్రాన్స్పరెంట్ స్వీట్ అయినా తినొచ్చు. ఇలాగా ఇంకా దగ్గర పడడం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ మిక్స్ చేసుకున్నాక ముందుగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా అన్నిటినీ కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి పూర్తిగా స్వీట్ అంతా. ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా గ్రీస్ చేసుకున్న మౌల్డ్లో ఈ మిక్చర్‌ని వేసుకోవాలి. అందుకే అన్నాను ముందుగానే గ్రీస్ చేసుకోవాలి, లేదంటే టైం ఉండదు. ప్యాన్‌లోనే గడ్డగట్టేస్తుంది స్వీట్. ఈ విధంగా మౌల్డ్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక 1, 2 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి ఒక ప్లేట్‌లో. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కరాచీ హల్వా చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్త రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత సింపుల్గా అయిపోయింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.